కొనసాగుతున్న ఈ బీసీ ఉద్యమ ఫలితంగానే ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచినటువంటి ఒక బీసీ అభ్యర్థికి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఆధిపత్య కులాలకు పెద్దపీట వేసేవారు. కానీ బీసీ ఉద్యమ ఫలితంగా నేడు అది బీసీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనివార్యత అనేది సృష్టించడం జరిగింది. ఆత్మగౌరవం అనేది కొట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉంది. గతంలో బీసీల గురించి మాట్లాడడానికి ఏ నాయకుడైనా నామూషి పడేవాడు. ఈరోజు బీసీల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా మీరు చూసినట్టయితే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా శాసనమండలిలో ఎమ్మెల్సీలు ఇవాళ బీసీల హక్కులపై గలమెత్తడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళు ఇంతవరకు క్లాస్ స్ట్రగుల్ గురించే మాట్లాడారు కానీ క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. వారు కూడా ఈరోజు బీసీల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. సో వారు కూడా ఒక ఎమ్మెల్సీని కేవలం క్యాస్ట్ పరంగానే, బీసీ పరంగానే నామినేట్ చేయడం జరిగింది. సో ఇదన్నీ కూడా బీసీలకు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఫలితం అని చెప్పేసి మేము చెప్పక తప్పదు.